వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో వారి దిగ్విజయ యాత్రను అధ్యయనం చేస్తున్నాం. వారి విధానాన్ని పరిశీలిస్తే ఆనాడు అనవసరమైన ఆచారాలతో, బాహిరమైన కట్టుబాట్లతో, వాటిని పాటించడమే ఆస్తికత్వం అనే భ్రమతో వేరువేరు మతాల వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు కనిపిస్తుంది. అటువంటి వారిని శంకరులు ఉపనిషత్తులలో ఉన్న సమున్నతమైన సత్యతత్వ శిఖరాలకు చేర్చి ప్రజలను సక్రమ మార్గంలోకి మరలించడానికి ప్రయత్నం చేశారు. విద్వేషాన్ని, విధ్వంసాన్ని తొలగించి విశ్వాసాన్ని, వినయాన్ని పెంపొందించారు. అందుకోసం వారు అనేక ప్రదేశాలలో యంత్రస్థాపనం చేయడం, తీవ్రమూర్తులుగా ఉన్న దేవతలను సౌమ్యమూర్తులుగా మార్చడం కనిపిస్తుంది. శంకరులు కంచిలో అమ్మవారికి అంతకుముందు ఉండే ఉగ్ర కళను శాంత కళగా మార్చారట. తిరుపతిలో ధనాకర్షణ యంత్రం, శ్రీరంగంలో జనాకర్షణ యంత్రం నెలకొల్పారు. మద్రాసుకు దగ్గరగా ఉన్న తిరువెట్టియూరులో ఒక దుష్టగ్రహాన్ని అణచి సంవత్సరానికి ఒకసారి అక్కడ చక్కని పూజ చేసే ఏర్పాటు చేశారట. మూకాంబికా క్షేత్రంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి ఉగ్రకళతో భయంకరంగా ఉన్నందువల్ల అక్కడ శ్రీచక్రాన్ని, శివచక్రాన్ని ఆమెకు తాటంకాలుగా, చెవి కమ్మలుగా ఏర్పాటు చేసి ఆ ఉగ్ర కళను సౌమ్య కళగా మార్చారట. ఇలాగా అనేక సౌమ్యమైన కార్యక్రమాలు, శాంతమైన కార్యక్రమాలు చేస్తూ క్రమంగా వారు సుబ్రహ్మణ్య క్షేత్రం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అది కుమారస్వామి ఆవిర్భవించిన క్షేత్రం. అక్కడ కుమారధారలో స్నానం చేసి శంకరులు శేషరూపంతో ప్రకాశించే కార్తికేయుణ్ణి దర్శించారు. అక్కడ ఆయన్ని ఎదిరించిన వారు హైరణ్యగర్భులు, అగ్ని ఆరాధకులు, సూర్యోపాసకులు. పరబ్రహ్మం నుండి ఆవిర్భవించిన హిరణ్యగర్భుడే ఈ సృష్టికంతటికీ మూల కారణం అని మొదటివాళ్ళు. దేవతలు అగ్నిముఖులు కాబట్టి అగ్నిని ఆరాధించడం ద్వారా మాత్రమే ముక్తి సాధ్యము అని రెండవ వాళ్ళు. సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడు అని, ప్రత్యక్ష నారాయణుడు అని మూడవ వారు ప్రతిపాదించారు. శంకరులు వారికి జ్ఞానోదయం కలిగించారు. శంకరులు కౌముదీ నదీ తీరంలో ఉన్న గణవరం చేరి గజముఖుని ఆరాధిస్తూ ఒక నెల రోజులు ఉన్నారు. అక్కడ గాణపతులు ఆయన్ని ఎదుర్కొన్నారు. వారిలో 6 శాఖలు: మహాగణపతి, హరిద్రా గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, స్వర్ణ గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి ఆరాధకులు అని. వీరిలో వామాచారపరులు కూడా కొంతమంది ఉన్నారు. తరువాత తులజా భవానీపురిలో వేరువేరు శక్తి ఆరాధకులు శంకరులను కలుసుకొని తమ తత్వాన్ని తెలిపారు. వారిలో మహాలక్ష్మిని, సరస్వతీదేవిని వామమార్గ పద్ధతిలో శక్తిని పూజిస్తూ తమ దేవతే గొప్ప అని భావించేవారు ఉన్నారు. ఉజ్జయిని నగరంలో కాపాలికులు ఎదుర్కొన్నారు. భైరవుడే పరదేవత అని వారి అభిప్రాయం. ప్రపంచ సంహర్తకే ప్రపంచ సృష్టి స్థితులు సాధ్యమవుతాయి అని, కనుక భైరవుడే ఉపాస్యుడు అని వారు ప్రతిపాదించారు. ఇలాగే చార్వాకులు, బౌద్ధులు, జైనులు, సాంఖ్యులు, వైశేషికులు, వివిధ గ్రహాల ఉపాసకులు మొదలైన వారెందరో ఆయనకు తటస్థపడ్డారు. మొత్తం 72 మతాల వాళ్ళు ఆయన్ను ఎదుర్కొని ఈ అద్వైత తత్వ వివరణతో, ఆయన వాద పటిమతో వాళ్ళంతా ఓటమిని అంగీకరించి ఈ అద్వైత మహాప్రవాహంలో ఏకమయ్యారు, కలిసిపోయారు. ఆ తరువాత శ్రీ శంకరులు చేసినటువంటి అద్భుతమైన గ్రంథ రచన అనే 5వ భాగంలో ప్రవేశిస్తున్నాము. ఈ దిగ్విజయ యాత్రా సమయంలోనూ, ఇంకా ఇతరమైనటువంటి అవకాశం లభించిన సమయాల్లోనూ శంకరులు దాదాపు 400 గ్రంథాలను రచించినట్లు తెలుస్తూ ఉంది. వాటిలో
ఒక 20 గ్రంథాల పట్టిక మనకు లభ్యమవుతోంది. వాటిని గురించి సంగ్రహంగా తెలుసుకుందాం. ప్రస్థానత్రయ భాష్యాది పండితైక వేద్యాలైన బృహద్గ్రంథాల నుండి సామాన్యులకు ఉపకరించే ఏకశ్లోకి వరకు అనంత వైవిధ్యం ఆయన గ్రంథాల్లో కనిపిస్తుంది. వాటిని ప్రధానంగా భాష్య గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్ర గ్రంథాలు అని 3 భాగాలుగా చేయవచ్చు. భాష్యం అంటే శాస్త్రీయమైన పద్ధతిలో చర్చారూపంలో సాగే ఒక సమగ్రమైన వ్యాఖ్యానం అన్నమాట. అటువంటి భాష్య గ్రంథాలు 24 లభిస్తున్నాయి. బ్రహ్మసూత్ర భాష్యం ఒకటి, ఈశాకేన కఠ ప్రశ్న ముండమాండూక్య తైత్రీయ ఐతరేయ ఛాందోగ్య బృహదారణ్యక శ్వేతాశ్వతర నృసింహతాపిని ఉపనిషత్తులకు భాష్యాలు. వీటిలో కేనోపనిషత్తు అనే దానిపైన పదభాష్యము, వాక్య భాష్యము అనేవి కూడా 2 ఉన్నాయి. ఇవి మొత్తం 13 భాష్యాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా భగవద్గీత వీటికి కూడా భాష్యాలు రాశారు. అందులో భగవద్గీతతో పాటు విష్ణు సహస్రనామం, లలితా త్రిశతి, సనత్సుజాతీయం, హస్తామలకం, ఆపస్తంభీయం, గాయత్రి, సాంఖ్యకారిక, శుభగోదయ స్తోత్ర వాసన భాష్యాలు, యోగ సూత్ర న్యాస భాష్య టీక, ఇవన్నీ కూడా ఒక 10 గ్రంథాలు ఉన్నాయి. మొత్తం 24 భాష్య గ్రంథాలు వారు రచించారు. ఇంకా ఇలాగే రెండవ భాగంలోకి వస్తే ప్రకరణ గ్రంథాలు. ప్రకరణం అంటే ఒక సంగ్రహ శాస్త్రం అన్నమాట. అంటే పైన చెప్పిన భాష్య గ్రంథాధికమేమో చాలా సమగ్రమైన విస్తృతమైన వ్యాఖ్యలు. ఇవి అలా కాకుండా సంగ్రహంగానే ఉంటుంది, ఒక శాస్త్ర విషయం ఉంటుంది అందులో. కనుక సంపూర్ణ శాస్త్రంలో ఒక భాగంగా శాస్త్రం చేసే కార్యాల్లోనే కొంత చేస్తూ సంగ్రహంగా సాగే రచనాభేదం అన్నమాట ప్రకరణం. శాస్త్రైకదేశ సంబద్ధం శాస్త్ర కార్యాంతరే స్థితం ఆహు ప్రకరణం నామ గ్రంథభేదమవిస్తరం అని అంటారు. శంకరులు ఏకశ్లోకి నుండి ఉపదేశ సాహస్రి వరకు, అంటే ఒక శ్లోకం మొదలుకొని 1000 శ్లోకాల వరకు ఉండే వేరువేరు పరిమాణాలలో చాలా గ్రంథాలు రాశారు, ప్రకరణ గ్రంథాలు. ఇంకా ఇవి కాకుండా స్తోత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి. ముందుగా ఈ ప్రకరణ గ్రంథాల విషయంలోకి వస్తే ఏకశ్లోకి, నిర్వాణ షట్కం అనే వాటిని గురించి మనం సాధన సోపానంలోనే ప్రారంభ వివరణల్లో 2024 అక్టోబర్ 13, 14 తేదీల్లో విన్నాం. ఇక స్తోత్ర గ్రంథాలకు వస్తే అవి కూడా చాలా విస్తారంగా ఉన్నాయి. వాటిలో మనము శ్రీ గణేష పంచరత్నం గురించి అక్టోబర్ 7 నుండి 12వ తేదీ వరకు విన్నాం. ఇటువంటి పవిత్రమైనవి, ప్రసన్నమైనవి స్తోత్ర గ్రంథాలు చాలా ఉన్నాయి. 91 స్తోత్ర గ్రంథాలు లభిస్తున్నాయి. వీటిలో కొన్నింటి రచనా మాధుర్యాన్ని, భావ మాధుర్యాన్ని తరువాతి భాగాల్లో ఆస్వాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ.